క్యాస్ట్, ఇన్కమ్, నెక్స్ట్ జన ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు చేయబడతాయి. మరి ముఖ్యంగా ప్రస్తుతం అయితే మాత్రం రైస్ కార్డులు, అదే బియ్యం కార్డులు చేయబడుతున్నాయి. ఆ బియ్యం కార్డుకి వచ్చేటప్పుడు ఏవేవి తీసుకురావాలనేది కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లేదంటే మీరు నాకు కాల్ చేసి అడిగినప్పుడల్లా తెలియజేస్తూ ఉన్నాను. నెక్స్ట్ బియ్యం కార్డులో ఎవరినైనా యాడ్ చేయాలి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు అవసరం లేదండి, మ్యాండేటరీ ఫీల్డ్ తీసేశారు. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా భార్యను కానీ భర్తను కానీ వాళ్ళ కార్డులో చేర్చడానికి అవుతుంది. పిల్లలకైతే కంపల్సరీగా బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు 24 రోజుల్లోనే తీసుకోవాలి. 21 రోజులు దాటితే మరి బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం ఇబ్బంది అవుతుంది. 21 రోజులు దాటినట్లయితే లేట్ బర్త్కి అప్లై చేసుకుంటే మీ సచివాలయంకి వస్తే వివరాలన్నీ తెలియజేయడం జరుగుతుంది. లేట్ బర్త్కి అప్లై చేసుకుంటే బర్త్ సర్టిఫికేట్ అప్పుడు కూడా ఇష్యూ చేయబడుతుంది. కాకపోతే 21 రోజుల్లో అయిపోయేది ఇంకొన్ని రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ఆ రైస్ కార్డ్ సేవలు అందించబడుతున్నాయి. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ కార్డు అయితే ప్రస్తుతానికైతే పాస్లో ఉందంటే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కార్డులో యాడ్ చేయడం కానీ కొత్త కార్డులు జారీ చేయకపోవడం కానీ కొద్ది రోజుల వరకు జరగదు. ఎందుకంటే ఆ సర్వీస్ ఇప్పుడు ఇంకా రీసాల్వ్ చేయబడుతున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్ది రోజుల్లో అది కూడా అందించబడతాయి. పెన్షన్స్ కూడా గవర్నమెంట్ ఎప్పుడైతే ఆర్డర్స్ ఇస్తాయో అప్పుడు కొత్త పెన్షన్స్ అప్లై చేయడం జరుగుతుందండి సచివాలయాల్లో. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ సేవలకు సంబంధించి అయితే నా పరంగా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్, మొబైల్ నెంబర్ సీడింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పోతి కేసుకు సంబంధించి మ్యూటేషన్స్, నెక్స్ట్ భూములు ఏమైనా కొనుక్కుంటే మ్యూటేషన్స్ పెట్టడం జరుగుతుందండి. మళ్ళీ నెక్స్ట్ కరెంటు బిల్లులు కూడా మనం ఎక్కువ వెళ్ళి పే చేయాల్సిన అవసరం లేదు, సచివాలయంలో పే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ మొబైల్లో వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా మనకి గవర్నమెంట్ ఒక వాట్సాప్ నెంబర్ అందించింది. ఆ వాట్సాప్లో కూడా మన సేవలు వినియోగించుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయడం కానీ, నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ వాట్సాప్ ద్వారానే అందించబడతాయి. మన గవర్నమెంట్ తీసుకొచ్చింది ఫోన్ నెంబర్ ద్వారా. మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఏ సేవలు కావాలనేది అక్కడ చూపిస్తుంది. తెలుగులోనే ఉంటుంది, ఈజీగానే అర్థమయ్యేటట్టే ఉంటుంది. కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే ఈజీగా అర్థం చేసుకుంటారు. ఆ నెంబర్కి హాయ్ అని పెడితే మీకు ఏ సేవలు కావాలనేది అక్కడ అడగడం జరుగుతుంది. ఆ సేవను ఎంచుకుంటే మీ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ అడుగుతుంది. దాన్ని బట్టి మీకు ఆ సేవలు అందించబడతాయి. కరెంటు బిల్లు కట్టడానికైనా. నెక్స్ట్ రైస్ కార్డ్ సేవలు కూడా వాట్సాప్లోకి ఇచ్చారండి మొన్న నుంచి. క్యాష్ ఇన్కమ్ కూడా వాట్సాప్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ సేవలు అయితే వాట్సాప్లో ఉన్నాయి, వినియోగించుకోండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.